హాయ్ ఫ్రెండ్స్, ఇది రాజస్థాన్లోని నిజంగా జరిగిన గోస్ట్ విలేజ్. రాజస్థాన్లోని కథలోకి వెళ్ళిపోతే, రాజస్థాన్లోని జైసల్మేర్కి దూరంగా ఉండే కుల్దారా ఒకప్పుడు చాలా కలకలలాడుతున్న ఊరు. అక్కడ పలివాల్ బ్రాహ్మిన్స్ ఉండేవాళ్ళు. వాళ్ళు చాలా తెలివైన వాళ్ళు. కంటికి కనిపించని వాటర్ మేనేజ్మెంట్ సిస్టంతో అడవి మధ్యలో కూడా పంటలు పండించేవారు. కానీ వాళ్ళ సంతోషం ఎక్కువ కాలం కలిసి రాలేదు. జైసల్మేర్ మంత్రి అయిన సలీం సింగ్ కంటి చూపు ఆ ఊరి మీద పడింది. సలీం సింగ్ చాలా క్రూయల్గా ఉండేవాడు. ఒకసారి ఊరి పెద్ద కూతుర్ని చూసి తను నచ్చిందని తనని పెళ్లి చేసుకుంటా అని ఊరు వాళ్ళని బెదిరించాడు. నేను తర్వాత హృదయం వస్తాను, అప్పటికే ఆ అమ్మాయిని నాకు అప్పగించాలి, లేకపోతే ఊరంతా నాశనం చేస్తా అని వార్నింగ్ ఇచ్చి వెళ్ళిపోయాడు. ఒక గౌరవం పోవాలంటే ఆ అమ్మాయిని అప్పగించాలి, లేకపోతే ఊరు నాశనం అవ్వాలి. ఆ రాత్రి 84 గ్రామాలు ప్రజలు గప్చుప్గా ఒక చోట చేరారు. మనం మన కూతురిని ఆ రాక్షసుడికి ఇవ్వలేము, అలాగే మనం చనిపోతే మన వంశం ఆగిపోతుంది. అందుకే ఈరోజు రాత్రి మనం ఈ ఊరు వదిలి వెళ్ళిపోవాలి అని నిర్ణయం చేసుకున్నారు. ఒక రాత్రిలో వందల కొద్ది కుటుంబాలు తమ ఇల్లు, తమ వస్తువులు, తమ పంటలు అన్నీ వదిలేసి చేతిలో ఏమీ లేకుండా మాయమైపోయారు. వాళ్ళు ఎక్కడికి వెళ్ళారో, ఎలా వెళ్ళారో ఇప్పటికీ ఒక్క రికార్డులో కూడా లేదు. అది ఒక మిస్టరీగా మిగిలిపోయింది. కానీ వెళ్ళే ముందు వాళ్ళు ఊరు మధ్యలో నిలబడి ఒక భయంకరమైన శాపం ఇచ్చారు. ఈ రోజు నుండి ఈ ఊర్లో ఎవరైనా అడుగు పెడితే వాళ్ళ సర్వనాశనమైపోతారు. ఈ భూమి మీద ఇంకెప్పటికీ ఒక ప్రాణం కూడా తిరగదు. ఇప్పుడు కుల్దారా ఒక శిథిలావస్థలో ఉంది. ఆర్కాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా వాళ్ళు దాన్ని ఒక హెరిటేజ్ సైట్గా డిక్లేర్ చేశారు. కానీ ఎవ్వరు కూడా రాత్రిపూట అక్కడ ఉండరు. గౌరవ్ తివారీ అనే ఒక ఫేమస్ పారానార్మల్ ఇన్వెస్టిగేటర్ తన టీంతో కలిసి రాత్రిపూట కుల్దారాలో స్టే చేశారు. వాళ్ళు చెప్పిన విషయం వింటే గుండె ఆగిపోతుంది. ఇన్విజిబుల్ షాడోస్. మేము కెమెరా చూస్తున్నప్పుడు మా ముందు నుంచి ఎవరో మెల్లగా నడుస్తున్నట్లు కనిపించేది, కానీ బయటకు చూస్తే అక్కడ ఎవ్వరూ లేరు. వాయిస్ ఆఫ్ చిల్డ్రన్. నిశ్శబ్దంగా ఉన్న ఆ ఊర్లో సడన్గా చిన్నపిల్లలు నవ్వుతున్నట్లు, తమ మధ్యలో ఆడుకుంటున్నట్లు శబ్దాలు రికార్డ్ అయ్యాయి. టెంపరేచర్ డ్రాప్. రాజస్థాన్లో ఎండలు ఎక్కువ ఉన్న ఆ ఊళ్ళో కొన్ని ప్రాంతాల్లో ఒక్కసారిగా టెంపరేచర్ ఐస్ లాగా చల్లగా మారిపోయేది. హ్యాండ్ ప్రింట్స్. మేము మా కార్ని ఊరు బయట పార్క్ చేస్తే ఉదయం కార్ల గ్లాస్ మీద చిన్నపిల్లల చేతుల గుర్తులు కనిపించాయి. కుల్దారా గురించి ఇంకో కథ కూడా ఉంది. పలివాల్ బ్రాహ్మిన్స్ వెళ్ళేప్పుడు తమ దగ్గర ఉన్న బంగారం, ధనం అంతా ఊళ్ళో ఉంది. పాత బావుల్లో దాచేశారని అంటారు. చాలామంది దొంగలు ఆ ధనం కోసం వెళ్ళారు, కానీ వాళ్ళు తిరిగి రాలేదు.
ఒకవేళ వచ్చినా వాళ్ళు పిచ్చోళ్ళు అయిపోయారు. నేను ఆ రూమ్లోకి వెళ్ళగానే ఎవరో నన్ను గట్టిగా తోసేశారు. ఎవరో నన్ను ఊరు వదిలి వెళ్ళిపోమని నా చెవిలో గట్టిగా అరుస్తున్నట్లు వినిపిస్తోంది అని ఒక దొంగ చెప్పిన మాట న్యూస్ పేపర్స్లో హెడ్లైన్గా వచ్చింది. ఇప్పటికీ రాజస్థాన్ గవర్నమెంట్ ఆ ఊరిని డెవలప్ చేయాలని ప్రయత్నం చేసినా అక్కడ పనిచేసే లేబర్స్లు భయంతో పారిపోతున్నారు. కన్స్ట్రక్షన్ చేసేటప్పుడు గోడలు తానంతట అవే పడిపోవడం, వర్కర్స్కి యాక్సిడెంట్లు అవ్వడం జరుగుతోంది. ఈ ఊరు ఇప్పుడు కేవలం ఒక టూరిస్ట్ స్పాట్ మాత్రమే. కానీ ఈవినింగ్ 6 గంటలు కొట్టగానే గార్డ్ గేట్ లాక్ వేసి బయటకు వచ్చేసి ఇక పైన మీదే రెస్పాన్సిబిలిటీ అని బోర్డు పెడతారు. అడవి మధ్యలో ఆ ఎండలో 200 ఏళ్ళ నుంచి ఖాళీగా ఉన్న ఆ 84 గ్రామాలు పైల్వాల్ బ్రాహ్మిన్స్ ఇచ్చిన శాపానికి తర్వాత ప్రత్యక్షమా లేదా నిజంగానే అక్కడ ఆత్మలు తమ ఊరిని కాపాడుకుంటున్నాయా? మీరు ఎప్పుడైనా రాజస్థాన్ వెళ్తే కుల్దారాని తప్పకుండా చూడండి. కానీ గుర్తుంచుకోండి, రాత్రి 6 గంటల తర్వాత మీరక్కడ ఒక్క క్షణం కూడా ఉండలేరు. ఇది రాజస్థాన్లో జరిగిన నిజమైన కథ. మీకు కూడా ఈ కథ నచ్చుంటే లైక్ చేయండి. ఇలాంటి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.